దివ్య ఆర్డర్ ఏమి ఆడలే చేయలే జస్ట్ సపోర్ట్ వల్ల కెప్టెన్ అయింది, మళ్ళీ ఆమె ఆడింది అని క్వశ్చన్ చేస్తుంది. అన్న ఆడడం వేరు గెలవడం వేరు. తనకు సపోర్ట్ కోరా బిగ్ బాస్ ఏమన్నాడు, ఒక సపోర్ట్ తీసుకోండి అని చెప్పిండు. ఆ సపోర్ట్ తను ఇమ్మాన్యుల్ తీసుకున్నది, తనకు నచ్చింది. ఆ ఇమ్మాన్యుల్తో మంచి బాండింగ్ ఉంది, తను హెల్ప్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు అదే ప్లేస్లో భరణి గారు ఉంటే తను వచ్చి భరణి గారు తీసుకోదా అన్న? సో తనకు అనిపించింది ఇమ్మాన్యుల్ చేసిన తప్పేముంది. కావాలంటే నువ్వు పర్సనల్ చేసినావు అంటే మీరే తల్లి మీరేం బయట కొట్లాట రాలేదు, బిగ్ బాస్లో కొట్లాడుతున్నారు. పెద్ద పర్సనల్ అని ఏదో ఇండియన్ ఆర్మీకి వెళ్ళి బయట ఇద్దరికి డిస్టర్బెన్స్ అయింది, ఇక్కడికి వచ్చి పర్సనల్ ఆడుతుంటే అంత అవసరం లేదు. ఇక్కడ ఈ బిగ్ బాస్ ఏం ఇండియన్ ఆర్మీ కాదు, 2 రోజులకు పోయి దూరంగా పోయి వచ్చి ఏడటాలు చూడండి. ఇప్పుడు నిన్న బెస్ట్ ఈ ప్రోమో కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి గేమ్ ఆడుతుంది, ఓడిపోతుంది, ఏడుస్తుంది. ప్రతి గేమ్ ఆడుతుంది, ఓడిపోతుంది, ఏడుస్తుంది. తనుజ సేమ్ స్ట్రాటజీ, ఏడోటాలు సింపుల్ గేమ్ చేయటాలు అదే టాస్క్. సో నిజంగా నాకైతే అనిపించింది. ఒక చెప్తాను, భరణి గారిని భరణి గారు అడుగుతారు తనుజ నువ్వు నాకు సపోర్ట్ చేయాలంటే, సార్ నేను నీకు సపోర్ట్ చేస్తా కానీ నువ్వు మాత్రం రీతుకు చేయాలంటది. సో ఈమెనేమో మేము చెప్పినట్టు చెప్పేయాలి, కానీ దివ్యకి తను నచ్చండి చేస్తామో తప్పు అయిపోతుంది. ఎక్కడ న్యాయం అనేది?